ఎలా ఉంది క్లైమేట్ ఇక్కడ? చల్లగా ఉంది. మేఘాలు ఇది హైటెస్ట్ పర్వతం, ఇది ఎక్కువ హైటెస్ట్ పర్వతం. మేఘాలంతా మా దగ్గర ఉన్నాయి. నువ్వు చెప్పిన ఎలా ఉందా? చాలా బాగుంది. మంచి ఎలా ఉంది? చాలా చల్లగా ఉంది. చెప్పు. చాలా చల్లగా ఉంది. మేము అలాగే మొదటిసారి వెంకటేశ్వర స్వామి ఇక్కడ అడుగు పెట్టాడు. పిల్లలు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? శ్రీవారి పాదాలు అనే ప్లేస్ లో ఉన్నాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నాం, చూడండి మంచు చూడు. మనం మేఘాల మధ్యలో ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతము మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి చాలా ఎత్తైన ప్రాంతం ఇదే. అందువల్ల ఇక్కడ మంచు మనం వచ్చేటప్పుడు ఎలా ఉంది? మేఘాలు చల్లగాలి వీస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. ఈ చూస్తున్నటువంటి ఈ పాదాలే శ్రీవారి పాదాలు అంటారు. ఈ పాదాలని, ఈ పాదాలు స్వామివారు వైకుంఠం నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా పాదం మోపిన స్థలం ఇదే. ఓకేనా? యాక్చువల్గా ఈ పాదాల కింద స్వామివారి ఒరిజినల్ పాదముద్రలు కింద ఉన్నాయి. గతంలో నేను ఇక్కడ మీడియాలో పనిచేస్తున్నప్పుడు ఒక భక్తుడు ఏం చేశాడంటే, ఈ అద్దం లేదనమాట, దీనిపైన ఒక టెంకాయ తెచ్చి స్వామివారి పాదాల పైన కొట్టినాడు. అది పగిలిపోయింది. అందువలన తీసి మళ్ళీ తీసి ఈ అద్దం పెట్టేశారనమాట. ఇలా స్వామివారి పాదాలు ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడ పెట్టి ఇలా నేరుగా ఇలా నడుచుకుంటూ ఇక్కడికి వెళ్ళారు. ఆ కింద మనకి శిలాతోరణం ఉంటుంది. ఆ శిలాతోరణం మధ్యలో నుంచి స్వామివారు తిరుమల క్షేత్రంలో ఇప్పుడు ఏదైతే ఉందో మనకి మంచు వల్ల, ఎక్కువ పొగ మంచు వల్ల మనకు కనపడడం లేదు, అక్కడ వెళ్ళి ఆలయంలో స్వామివారు స్థిరపడ్డారనమాట. అది